ఇవాళ నేను మాట్లాడుతుంది ఒక సగటు భారతీయుడిగా, ఒక పార్టీ ప్రతినిధిగాను ఇంకోటో కాదు. నాకు కూడా 50 ఏళ్ళు, నా పిల్లలు ఇప్పుడు కాలేజీకి పోతూ ఉన్నారు. ఈ పిల్లలు రేపు ఈ దేశంలో ఉండాలి, ఇంకో దేశానికి పోకూడదు. రేపు నా బిడ్డను డ్రాప్ చేయడానికి నేను అమెరికా పోవాలి. ఎందుకు పోవాలా మన పిల్లలు అమెరికాకు ఇంకొకడికి ఎందుకు చదువుకోనికి? నేను అడిగిన నా బిడ్డని, ఇక్కడనే చదువుకో, ఎందుకు పోవాలని. ఇక్కడ అంత గొప్ప కాలేజీలు ఏడున్నాయి అంటే నేను ఏం చెప్పాలి? అక్కడ ఉన్నంత గొప్ప కాలేజీలు ఇక్కడ ఉన్నాయా? ఏం చెప్పాలి? లేవు. వాస్తవాలు మాట్లాడుకుంటే అంటే ఎవరైతే ఇవాళ భారతదేశంలో మేధస్సు ఉండి అవకాశాలు అందిపుచ్చుకోవాలనుకుంటున్నారో, కొంత వనరులు ఉంటే పోతున్నారు, దేశ విదేశాలకు పోతానే ఉన్నారు. ఆగుతున్నదా? 80 ఏళ్ళు అయింది. ఐఐటీలు పెట్టినా, ఐఐఎంలు పెట్టినా, ఎన్ని పెట్టినా ఇంకా పిల్లలు ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాలకు పోతూ ఉన్నారు. బాధల్లో ఏంటంటే ఒక సగటు భారతీయుడిగా ఇవాళ మనం నిజంగా కూడా గుండె మీద చేసుకుని ఆలోచించుకోవాలి. ఇన్ని ఉన్న ఈ దేశంలో ఏం లోపించింది? నాయకత్వం లోపించింది. మతం పేరు మీద, కులం పేరు మీద పనికిమాలిన రాజకీయాలు, ఒక్కటంటే ఒకటి పనికొచ్చే రాజకీయం కాదు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అయితే ఇది ఎప్పుడున్న విషయం నాకు క్లారిటీ లేదు, కానీ ఆ వీడియో చూసిన తర్వాత నాకు మీతోటి పంచుకోవాలనిపించింది. అందుకే నేను ఈ వీడియో ద్వారా నాకున్న కొన్ని డౌట్స్, అందులో ఆయన లేవెత్తిన సందేహాల గురించి మాట్లాడదాం. అయితే తన కూతురు విదేశాల్లో చదువుకుంటుందని, అయితే ఆయన కూతురుతో ఇక్కడనే చదువుకోవచ్చు అమ్మ అంటే ఇక్కడ మంచి ఇన్స్టిట్యూట్లు లేవని వారు చెప్పడం ఆమె తనతో అన్నదని ఆయన అన్నారు. అయితే ఇందులో భారతదేశంలో మంచి ఇన్స్టిట్యూట్స్ లేవా అంటే ఉన్నాయి. ఐఐటి, ఐఎంలో మంచి ఇన్స్టిట్యూట్ ఉన్నాయి, టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఎంట్రన్స్ ద్వారా మన క్యాపబిలిటీ బట్టి సీట్ సంపాదించుకోవచ్చు, లేకుంటే మేనేజ్మెంట్ కోటాల అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో వెళ్ళొచ్చు. అయితే డబ్బున్న వాళ్ళు, అలాగే నాయకత్వ లోపం ఉంది కూడా తను చెప్పడం జరిగింది. దేశంలో సమర్థవంతమైన ఎన్డీఏ నేతృత్వంలో సమర్థవంతమైన నాయకత్వం ప్రస్తుతానికి ఉంది. సాధ్యమంత నరేంద్ర మోడీ గారు ప్రతిపక్షాలను కలిసి రాకున్నాడు. తను గత 75-80 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం సాల్వ్ చేయలేని విషయాలన్నీ సాల్వ్ చేసి చూపించారు. ఆర్టికల్స్ 370, 35 కానీ, త్రిపుల్ తలాక్ కానీ, మరియు అయోధ్య రామ మందిర్ గురించి, రీసెంట్గా పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ కూడా చాలా మటు కొన్ని విజయాలు ఉన్నాయి. అలాగే రాజకీయ వ్యవస్థ కులం, మతం, ప్రాంతం నడుస్తుందని చెప్పడం జరిగింది. దేశంలో రాజకీయం కులం, మతంపై నడుస్తుందని, ప్రాంతం ప్రకారం రాజకీయం నడుస్తుంది మన అందరికీ తెలుసు. టీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ అస్తిత్వం పైన ఎదిగిన పార్టీ, దాని ద్వారా అధికారాలు వచ్చిన పార్టీ, అధికారాన్ని అనుభవిస్తున్న పార్టీ. కాబట్టి ప్రతి రాజకీయ పార్టీ ఏదో ఒక ఆసరాన్ని పట్టుకొని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తుంటుంది, కేవలం వారి పదవుల కోసం మాత్రమే. జాతీయ భావాలు ఉన్నప్పుడు దేశంలో కులం, మతం, ప్రాంతం అనే విషయము ఎప్పటికీ అడ్డురాదు. జాతీయ భావాలు లేనప్పుడు మాత్రమే అన్న వచ్చినప్పుడు మాత్రమే కులం, మతం వస్తాయని నా అభిప్రాయం. అలాగే గత 10 సంవత్సరాల్లో రాష్ట్రంలో మంచి ఇన్స్టిట్యూట్ లేవు అలా కూతురు అన్నప్పుడు, గత 10 సంవత్సరాలు రాజకీయంగా మీరే ఉన్నారు. మీరు ఐటీ శాఖ మంత్రి ఉన్నారు, అలాగే మానవ అభివృద్ధి శాఖ మంత్రిగా మీరు పని చేశారు. అనధికారిక ముఖ్యమంత్రిగా కూడా కేటీఆర్ గారు పనిచేయడం జరిగింది. ఈ గత 10 సంవత్సరాలకు మంచి అంతర్జాతీయ స్థాయిలో మంచి ఇన్స్టిట్యూట్లు నెలకొల్పుకోకపోవడం ఎవరి నిస్సహాయత అనేది మీ విజ్ఞతకి ఆలోచించాలి. ఎందుకంటే అధికారం అనేది మంచి విషయం, దాన్ని సాధించుకోవడం ఎంతో కష్టపడి ఉంటారు. ఇప్పుడు అధికారం వచ్చిన ప్రజలకు మంచి విషయాలు చేయడం అనేది నా అభిప్రాయం. కాబట్టి నాయకులు వాళ్ళ పదవుల కోసం వెంపర్లాడకుండా ప్రజలకు ఒక 50%, 50% మంచి చేసినా కూడా ఎటువంటి సమస్య రాదు. ఎందుకంటే మేధో సంపత్తి మన ఇటీవల చాలా బాగా మేధో సంపత్తి బయట దేశాలకు వెళ్ళిపోతుంది. అక్కడనే చదువు కోసం వెళ్ళి అక్కడనే సెటిల్ అవుతుందని అంటున్నాం. చదువు కోసం వెళ్ళడం తప్పులేదు, కానీ అక్కడనే సెటిల్ అయిపోతే మంచి మేధో సంపత్తి అంతా బయటికి వెళ్ళిపోతే మరి ఇక్కడ దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది? కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా నుంచి దేశంలో అత్యున్నత ప్రమాణ విద్యా సంస్థలు నెలకొల్పాలి. ప్రతి ఒక్కరికి అవకాశాలు, డబ్బున్న వాళ్ళు బయట దేశాలకు వెళ్ళిపోతే, డబ్బు లేని టాలెంట్ ఉండి డబ్బు లేని వాళ్ళు ఇక్కడ సీటు సంపాదిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రభుత్వాలు ఆ దిశ కూడా ఆలోచించాలి. బయటికి వెళ్తే వేరే అంటే కొన్ని ఆ పథకాలు పెట్టారు బయట, విదేశీ విద్యా విధాన పథకాలు. ఆ పథకాలు పెట్టే బదులు ఆ డబ్బుతోటి ఇక్కడనే మంచి ఇన్స్టిట్యూట్ నెలకొల్చి ఇక్కడ మంచి విద్యను అందించి అలాగే మంచి ఉపాధి అవకాశాలు కల్పిస్తే దేశంలో మేధో సంపత్తి బయటికి వెళ్ళకుండా దేశ అభివృద్ధి సాగుతారన్న అభిప్రాయం. ఆ విధంగా పాలకులు కూడా అడుగులు వేస్తారని నా అభిప్రాయం, ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే
దేశం అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందుతూనే ఉండకూడదు, అభివృద్ధి చెందుతూనే ఎటువంటి సమస్య రాదు. కాకపోతే ప్రతి పార్టీ జాతీయ భావంతో ఉండాలి, జాతీయ భావాలు ఉండాలని నా అభిప్రాయం. ఇందు మూలంగా ప్రజలకు కూడా అందరూ సమైక్యంగా ఉండి నా ప్రాంతం, నా రాష్ట్రం, నా వీధి, నా జిల్లా అని కొట్లాడకుండా అందరూ ఒకే తాటిపై ఉంటేనే దేశ అభివృద్ధి చెందడానికి మంచిగా ఉంటుందని నా అభిప్రాయం.